కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాపర్తి చెరువులో అనుమతులకు మించి భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆరోపించింది. పిఠాపురంలోని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ, అధికారులు పర్యవేక్షణ లేకుండా 20 నుంచి 30 అడుగుల లోతు వరకు మట్టి తవ్వుతున్నారని, గ్రామాల గుండా అధిక బరువులతో లారీలు సంచరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి తవ్వకాల వెనుక ఉన్న వ్యక్తులెవరు, వారికి అనుమతులు ఎలా లభించాయి అనే అంశాలపై పూర్తి వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇళ్లలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఫ్యాన్ తిరగకండే, ఏసీలు పనిచేయకండే ఈ ఉన్న వాతావరణంలో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మాది మిరపకాయలు వీధి 10వ వార్డు. అక్కడ కరెంటు కోత అంటే లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం, కాలిపోవడం, ఇలా ట్రిప్ అయిపోవడం జరగడంతో ఒక కొత్తది ట్రాన్స్ఫార్మర్ ఒకటి వేయించానండి. రాత్రి 1 గంట 2 గంటలకి జనాలు వచ్చి నన్ను లేపారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక 15 మంది వచ్చారు. అండ్ కౌన్సిలర్ గారు, గతంలో ట్రాన్స్ఫార్మర్ ఉండేది కాదు, అప్పుడు బాగానే ఉంది కరెంటు, ట్రాన్స్ఫార్మర్ వేసిన తర్వాత ఎలాగ అయిపోయింది ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగారండి. నేను ఎన్నిసార్లు ఆఫీస్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఒక 50-60 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేస్తారు. వాళ్ళ సెల్ నెంబర్ ఉందంటే ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది. రెండాటికి కూడా కాంటాక్ట్ చేస్తుంటే ఎప్పుడో ఒకసారి అంటే గంటలో ఒకసారి 2 సార్లు లిఫ్ట్ చేసి ఏదో సమాధానం చెప్పి చేసేస్తామని నేను పెట్టేస్తున్నాను. ఈరోజు పొద్దున కూడా 6-6:30కు పోయిన కరెంటు 9 గంటలకు వచ్చిందండి. నిన్న కూడా అదే పరిస్థితి. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఏంటని అడిగితే ఎక్కడో రిపేర్ చేస్తున్నారండి అంటే రిపేర్ చేస్తే టోటల్ టౌన్ అంతా కూడా తీసేవాల్సిన పని లేదు. కొన్ని ఏరియాలు తీసేస్తున్నారు, కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు చెప్పంటే శ్రీపాద సంస్థానం ఆ ఏరియాలో 24/7 కరెంట్ ఉంటుందండి. ప్రతి దిక్కున కూడా అక్కడ ట్రాన్స్ఫారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. అక్కడ వ్యాపారాల సంస్థలకు ఇచ్చేటువంటి కరెంటు ఇక్కడ ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తిరగబడేటటువంటి పరిస్థితి అంటే ప్రశ్నించడం ప్రతి ఒక్కరికి అలవాటైంది. అలాగే సోషల్ మీడియా ఒకటి అలవాటైందని బాగా. సోషల్ మీడియాలో మొన్న రాత్రి కత్తిరిగూడ నుంచి ఒక అతను లైవ్ పెట్టాడండి. వాళ్ళ ఇంటి దగ్గర చీకటిగా ఉందండి, దారిలో లైటింగ్ ఉంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడ ఆఫీస్ బాయ్ పడుకుని ఉన్నాడండి అక్కడ ఫోన్ దగ్గర. మళ్ళీ వచ్చి చూపిస్తే ఇంకా చీకటిగానే ఉంది. అంటే మా పరిస్థితి ఇదండి అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మేలైన సౌకర్యాలు అందిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తుంటే ఉన్న పరిస్థితిలో ఉన్న కరెంట్ని తీసేస్తుంటే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటే ప్రజలందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి ముట్టడి చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి పార్టీలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు ఒకరు ఇన్ఛార్జిగా ఉండేవారు, వారిని కూడా తొలగించారని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే తొలగించిన వెంటనే అదే పార్టీకి ఇన్ఛార్జిని వేయడం కూడా ఆ పార్టీ వారు చేయలేదు. వారికి పార్టీ ఇన్ఛార్జ్ లేదు. తర్వాత భాగస్వామ్య పార్టీలో ఒకటైనటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేరు. అయితే ఏంటంటే ఇన్ఛార్జీలు కానీ పార్టీ కార్యాలయాలు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరూ లేకుండా కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కేవలం ప్రతిపక్ష పార్టీకి ఇన్ఛార్జి తప్ప ఏ పార్టీ ఇన్ఛార్జీ లేకపోవడం వల్ల ప్రజలు ఎవరి దగ్గరికి ఏ సమస్యను పట్టుకెళ్ళాలనే తీవ్రమైన అయోమయంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉన్నటువంటి శాసనసభ్యులు జనసేన పార్టీ శాసనసభ్యులు కాబట్టి శాసనసభ్యుల వారు నేను అనుకోవడం కూడా ఇంకోటి అనుకుంటున్నానండి, ఇక్కడ సమస్యలన్నీ కూడా శాసనసభ్యుల వారు దృష్టికి వెళ్తలేదో వెళ్ళినా పట్టించుకుంటలేదో కూడా తెలియట్లేదు. మేమేమనుకుంటున్నాం అంటే వెళ్ళినా సరే పట్టించుకుంటలేదేమో అని చెప్పేసి మాకు అనుమానం. మరి వెళ్తుందో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పార్టీల యొక్క ఇన్ఛార్జీలు, తర్వాత వారి యొక్క పార్టీ కార్యాలయాలు కూడా పిఠాపురం కేంద్రం కాబట్టి కేంద్రంలో